నమస్కారం. అక్షరదీప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మార్పు అవసరమేగా మొదటి భాగం. అయితే ఏమంటావు ఇప్పుడు? నువ్వు నాకు ఉన్నదంతా ఇచ్చి చేశాను, ఇప్పుడు ఇంకా కావాలంటే ఎక్కడి నుండి తేవాలి? వేదనగా అన్నాడు రామ్మూర్తి. ఏమో నాన్న, ఆయనకి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త బైక్ కావాలట, ఎలాగైనా తెమ్మని నన్ను పంపారు అంది క్రాంతి. అలా అడగడం క్రాంతికి బాధగా ఉన్నా అడగక తప్పడం లేదు. అలా అడగకపోతే తండ్రి ఇవ్వడు, ఇవ్వకపోతే తనకి అత్తతో ముట్టికాయలు తప్పవు. అందుకే బాధగా ఉన్నా కూడా తండ్రి పరిస్థితి తెలిసినా అడగక తప్పడం లేదు. పైగా తన తర్వాత చెల్లికి కూడా పెళ్లి చేయాల్సి ఉంది. ఇవన్నీ తెలిసినా తన అత్త మాటలు గుర్తుకొచ్చి పట్టుదలతో తండ్రిని విసిగించి వేధించి మరీ డబ్బులు తీసుకొని వెళ్ళింది క్రాంతి అత్తారింటికి. క్రాంతి ఒక అందమైన అమ్మాయి. తండ్రి గారాల పట్టి, తల్లికి బుజ్జమ్మ, అన్నయ్య ముద్దుల చెల్లి, చెల్లికి మంచి అక్క. ఇదంతా పెళ్లికి ముందు. బీఈడీ తర్వాత చూసి చూసి మరీ ఎంచి మధ్యవర్తి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయిన మల్లిక్కి ఇచ్చి పెళ్లి జరిపించారు. వాళ్ళు అడిగిన కట్నం, బంగారం, వంట సామాను అన్నీ ఇచ్చారు. పెళ్లిలో అలిగిన అల్లుడికి ఒప్పుకోకపోయినా బంగారు ఉంగరాన్ని కూడా పెట్టారు. అదొక ఎక్స్ట్రా ఖర్చు అయింది. ఇంత చేసి పెళ్లి చేసి పంపిన నెల రోజులకే మళ్ళీ డబ్బు అంటూ వచ్చింది క్రాంతి. అలా ఇప్పటి వరకు పెళ్ళి అయిన 1 సంవత్సరంలోనే 10 సార్లు వచ్చి తండ్రిని, అన్నను అడిగి మల్లిక్కి అడిగిన డబ్బు పట్టుకు వెళ్ళింది. తల్లికి ఒక అనుమానం కూడా వచ్చింది. ఇది కావాలనే మా దగ్గర డబ్బులు పట్టుకు వెళ్తుందా, లేదా నిజంగా అతనే అడిగాడా అని. అయినా ఆడపిల్ల కాబట్టి అక్కడ ఏమంటున్నారో అని గట్టిగా అడగలేకపోయింది క్రాంతి తల్లి. క్రాంతి రావడం చూసిన లక్ష్మి, రామ్మ రా కోడలి పిల్ల వచ్చావా, రావేమో అని అనుకున్నా అని అంటూ కోడలి చేతిలో ఉన్న పర్సు తీసుకొని కాదు గుంజుకొని పర్సులో ఉన్న డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటూ వెళ్ళు వెళ్ళి అంట్లుతోమి మాకు ఇంత వండి పెట్టు అని గదిమింది. క్రాంతి తల వంచుకొని గబగబా లోనికి వెళ్ళింది తన పని చేసుకోవడానికి. బాత్రూమ్లు కూడా కడిగించడం మొదలుపెట్టింది. పెళ్లికి ముందు తమ ఇంట్లో పని మనిషి ఉన్నదని చెప్పిన అత్తగారు పెళ్ళి అయి తను వెళ్ళాక పని మనిషిని మానిపించేసింది. ఇక అన్ని పనులు తనకే అప్పచెప్పింది. మల్లిక్తో ఈ విషయాలన్నీ చెప్తే, అమ్మ చెప్పింది చేయి క్రాంతి అని ఒక ముక్కలో చెప్పి వెళ్ళిపోయాడు. ప్రొద్దున్నే లేవడం, ఇల్లు వాకిలి శుభ్రం చేసి స్నానం చేసి అత్తకు టీ పెట్టి ఇవ్వాలి, ఆవిడకు వంట చేసి బాక్స్ కట్టాలి, ఆ తర్వాత భర్తకు కావాల్సినవి చూసి అతనికి కూడా బాక్స్ కట్టి ఇవ్వాలి. అత్త ఏ రోజు కావాల్సిన వంట సామాగ్రి అంటే పప్పు, పోపు వస్తువులు ఆ రోజే ఇస్తుంది, కాస్త కూడా ఎక్కువ ఇవ్వదు. ఆమె ఇచ్చిన బియ్యంతోనే అన్నం వండి ఇద్దరికి బాక్సులు పెట్టాక అందులో మిగిలింది మధ్యాహ్నం తాను తినాలి, అంతే. ఇక ప్రొద్దున వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఏదో ఒకటి చేయాలి. చపాతి, పూరి, బియ్యం రొట్టి, జొన్న రొట్టి కానీ వాళ్ళకి పెట్టాలి. అది కూడా అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టాలి. ఎన్ని కావాలో అన్ని మాత్రమే చేయాలి, ఎక్కువ చేయకూడదు, తాను తినకూడదు. నీకెందుకు టిఫిన్, హాయిగా మేము వెళ్ళాక ఉన్న తిని పడుకోక అని అంటుంది లక్ష్మి. మొదట్లో క్రాంతికి చపాతీలు, జొన్న రొట్టెలు చేయడం రాదు. అసలు తన పుట్టింట్లో జొన్న రొట్టె తినరు. ఎప్పుడైనా చపాతీ అంతే తప్ప ఇవేవి చేయడం రాదు అని అనగానే తన ఆడపడుచుల ముందు అత్త మొట్టికాయలు వేస్తూ, నీ తల్లి నీకు పని నేర్పలేదా అని బండబూతులు తిడుతూ ఉంటే తనకి బిక్క చచ్చిపోయినట్లు అయింది. ఆడపడుచులు నవ్వుతూ వెక్కిరిస్తున్నారు. కనీసం తోటి ఆడపిల్లని తనకి సపోర్ట్ కూడా ఇవ్వకుండా అక్కలతో పాటు నవ్వుతున్న మల్లిక్ని చూసి అసహ్యించుకుంది క్రాంతి. నువ్వు నేను అడిగినప్పుడల్లా డబ్బులు తేకపోతే నిన్ను నీ భర్తను ఎప్పటికీ ఒకటి చేయదు మా అమ్మ, కాబట్టి నువ్వు డబ్బు ఖచ్చితంగా తేవాలి అని చెప్పిన మల్లిక్ని ఇంకా అసహ్యించుకుంది. ఇక ఈ అమ్మాయి జీవితంలో ఏం జరగబోతుందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. మా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.